Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అఖిలపక్ష సమావేశం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. తమకున్నటువంటి 20 మంది తిరుగుబాటు ఎంపీలకు ఆహ్వానం పంపడాన్ని నిరసిస్తూ వారు వాకౌట్ చేశారు. తిరుగుబాటు ఎంపీల విలీనానికి స్పీకర్ ఇంకా ఆమోదం తెలపలేదన్నారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. ప్రధానంగా టేబుల్ ఆఫీస్ జాబితాలో టీఎంసీ బలం ఇప్పటికీ 28 మంది సభ్యులుగానే ఉందన్నారు మహువా. ప్రధానంగా 91వ రాజ్యాంగ సవరణ తర్వాత ప్రత్యేక కూటమికి ఆస్కారమే లేదన్నారు టీఎంసీ ఎంపీ. అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించింది ఇండియా కూటమి పార్టీలు. ప్రధానంగా మహువా చేసినటువంటి కామెంట్స్ ను ఒకసారి పరిశీలిద్దాం. Opposition, all parties including the Indian National Congress, the Samajwadi Party, the DMK, the JMM, the Aam Aadmi Party, the National Conference, the left parties, the Shiv Sena UPT have all walked out of the all party meeting in protest because the so-called NCPI, which is an unrecognized party, the strength of the All India Trinamool Congress in the list provided by the table office is shown to be 28 members. These so-called rebel 20 MPs, their merger has not been approved by the speaker. The 20 disqualification petitions are still pending. After the 91st amendment, there is no room for a separate block. So on what grounds did the Parliamentary Affairs Minister extend an invitation to these 20 rebel MPs, and how are they attending this meeting? We have registered our strong protest and walked out as a symbol of our protest. ఇది మహువా చేసినటువంటి కామెంట్. సాధారణంగా పార్లమెంట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. పార్లమెంట్ సమావేశాలు అనుసరించాల్సినటువంటి తీరుతెన్నులు, పూర్తిస్థాయి ప్రధానమైనటువంటి ఎజెండాతో బీఏసీ సమావేశాన్ని తర్వాత నిర్వహించడం కూడా ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఇది భారత పార్లమెంట్ వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి పరిణామం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని పరిగణించాలి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 28 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు తిరుగుబావుట ఎగురవేశారు. కానీ స్పీకర్ దీనిపైన అధికారికంగా ఎలాంటి ధృవీకరణ, విలీనానికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర ఇంకా వేయలేదు. 20 మంది ఎంపీలకు సంబంధించినటువంటి తిరుగుబాటుకు సంబంధించిన పిటిషన్లు, పార్టీ ఫిరాయింపు పిటిషన్లు ఇప్పటికీ స్పీకర్ దగ్గరే ఉన్నాయి. ఈ రోజు ఉదయమే మనం ప్రధానంగా గమనించాం. సో ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి ప్రధానమైన ఎంపీలందరూ కూడా ఆల్మోస్ట్ విలీనానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఆమోదం తెలిపారు. మరి ఇలాంటి సందర్భంలో ఒక టేబుల్ ఐటంగా 28 మంది ఎంపీలు పార్లమెంట్లో ఫిగర్ చూపిస్తున్నప్పుడు 20 మంది ఎంపీల తిరుగుబాటులో ఉన్నటువంటి నేతలకు అఖిలపక్ష సమావేశానికి ఏ విధంగా పిలుస్తారు? ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వస్తున్న ప్రధాన క్వశ్చన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్ చెప్పండి, అఖిలపక్ష సమావేశం నుంచి ఇండియా కూటమి మాత్రమే కాదు టీఎంసీ వివాదం కూడా ప్రధానంగా కనబడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అంటే రేపటి నుంచి జరగనున్నటువంటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఈ అఖిలపక్ష సమావేశం అనేది అంటే ఖచ్చితంగా హీట్ పెంచిందనే చెప్పుకోవాలి. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల్లో అంటే మహిళా రిజర్వేషన్లు కానీ లేదంటే డీలిమిటేషన్ బిల్లులపై కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం, అలాగే కీలక బిల్లుల ఆమోదానికి అంటే విపక్షాల మద్దతు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం మొత్తం కూడా వాడివేడిగానే సాగినటువంటి పరిస్థితి. అంటే మొత్తం కూడా అంటే ఉభయ సభలకు సంబంధించి ఫ్లోర్ లీడర్లు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. అలాగే రేపు పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యంగా నీటికి సంబంధించి కానీ, నీటి పేపర్ లీకేజ్ కానీ, అయోధ్య విరాళాల అంశం కానీ, అటు కేదార్నాథ్ విరాళాల అంశం కానీ, పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ అంటే అఖిలపక్ష సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిలపక్ష సమావేశం నుంచి డిఎంకే గానీ, కాంగ్రెస్ గానీ, టీఎంసీ గానీ, సమాజ్వాదీ పార్టీ గానీ వాకౌట్ చేశాయి. అలాగే అటు జేఎంఎం గానీ, ఆమ్ ఆద్మీ పార్టీ గానీ, ఇతర పక్షాలు కూడా వామపక్ష పార్టీలు గానీ వాకౌట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం అంటే అఖిలపక్ష సమావేశంలో టీఎంసీ పాత్ర ఇక్కడ కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తం 20 మంది తిరుగుబాటు ఎంపీలకు ఆహ్వానం పంపడాన్ని నిరసిస్తూ సమావేశం నుంచి టీఎంసీ వాకౌట్ చేసింది. వాళ్ళు ప్రత్యేకంగా కూర్చునేందుకు 20 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కూర్చునేందుకు ఏర్పాటు చేశారనేటువంటిది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. అయితే తిరుగుబాటు ఎంపీల విలీనానికి స్పీకర్ ఇంకా ఆమోదం తెలపలేదని అటు మహువా మొయిత్రా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. టేబుల్ ఆఫీస్ జాబితాలో టీఎంసీ బలం ఇప్పటికీ కూడా 28 సభ్యులుగానే ఉందంటూ కూడా మహువా మొయిత్రా స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేంద్రం నుంచి ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా కేంద్ర ప్రభుత్వ పెద్దలు?
అయితే దీనికి సంబంధించి 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రత్యేక కూటమికి ఆస్కారం లేదనేది టీఎంసీ చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ప్రధానంగా మరొకటి, ఇక్కడ ఎంపీల విలీనానికి సంబంధించి స్పీకర్ ఇక్కడ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ స్పీకర్ ఇంకా ఆమోదం తెలపలేదనేది టీఎంసీ చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ ఏం జరగబోతుంది అనేది కొంత ఉత్కంఠను రేపేటువంటి అంశం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంశం ఒకటి 91వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి ఇష్యూని బేస్ చేసుకుంటే, సో ఒక కూటమిలో ఉన్నటువంటి వారిని పిలవడం ఒక ఆనవాయితీ కాదు, స్పీకర్ దగ్గర ఇంకా పెండింగ్ లో ఉంది అనేటువంటి ఇష్యూని వీరు ప్రధానంగా రైజ్ చేస్తున్నారు. అసలు లోక్సభ స్పీకర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశమే కాదు కదా, సో ఆ పరంపర ఆ ఆనవాయితీ దీనికి వర్తిస్తుందా? ఎస్, ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీలు ఎవరైతే ఉంటారో, సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అంటే చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పార్టీ దృష్టిలో ఇంకా స్పీకర్ ఆమోద ముద్ర తెలపనప్పుడు దీనికి ఏ విధంగా ఇట్లా అంటే వాళ్ళు ఎలా 20 మంది పక్కన అంటే వేరుగా కూర్చునేందుకు ఏ విధంగా అనుమతిస్తారనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. అదే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తాము రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు వాకౌట్ చేశామంటూ కూడా కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ కూడా చెప్పారు. అంటే తుది నిర్ణయం తీసుకోకుండా టీఎంసీ సంఖ్యాబలం అంచనా ఆ రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా, అంటే తుది నిర్ణయం స్పీకర్ తీసుకోకుండా ఈ విధంగా అంచనా వేసుకుని వీళ్ళు నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనేటువంటి అంశాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావిస్తుంది. అలాగే ఇతర పక్షాలు, ఇండియా కూటమిలోని పక్షాలు కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో అంటే టీఎంసీకే కొంత సానుకూలంగా పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కనపడుతోంది. మరి దీనికి రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఆమోద ముద్ర వేస్తే విలీనం అనేది జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద అఖిలపక్ష సమావేశం నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. తమకున్నటువంటి 20 మంది తిరుగుబావుట ఎగరవేసినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాన్ని కూడా ఆహ్వానం ఏ విధంగా పంపిస్తారు అనేది మీరు ప్రధాన క్వశ్చన్ గా తెలుస్తున్నాయి. ఎందుకంటే లోక్సభలో ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో టీఎంసీ ఎంపీల జాబితా 28గానే ఉంది. సో 20 మంది బయటికి వచ్చారు. 28 మంది పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వారిలో కేవలం 8 మంది మాత్రమే మమతా బెనర్జీ నాయకత్వంలో ఉన్నటువంటి టీఎంసీలో ఉన్నారు అనేది లోక్సభ స్పీకర్ దగ్గర నుంచి ఇప్పటి నుంచి అధికారిక ప్రకటన ఒక్కటి కూడా లేదు. విలీనానికి సంబంధించిన ఆమోద ముద్ర కూడా లేదు. సో లోక్సభకు సంబంధించిన సచివాలయంలో 28 మంది ఎంపీలుగా ఉంటే 28 మంది ఎంపీల్లో కొంతమందిని పిలిచి 20 మంది ఎంపీల్లో మరికొంతమందిని ఏ విధంగా ప్రత్యేకంగా మీరు వర్గీకరిస్తారు? సో 91వ రాజ్యాంగ సవరణకి ఇది పక్కా విరుద్ధం అనేది మాత్రం ప్రధానంగా మహువా మొయిత్రా దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్. దీంతో పాటుగా ఇండియా కూటమి ఎంపీలు కూడా దీనిపైన తిరుగుబావుట ఎగురవేశారు. ఒకసారి 91వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్నటువంటి అంశాలను కూడా నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం పార్టీ మారిన ప్రజాప్రతినిధులకు ఒక ప్రత్యేకమైనటువంటి కూటమిగా ఏర్పడేటువంటి అవకాశం లేదు. కాబట్టి వారిని విడిగా పరిగణించడం చట్ట విరుద్ధం. ఇది టీఎంసీ దగ్గర నుంచి తాజాగా వచ్చిన వాదన. దీనిపైన మరి లోక్సభ స్పీకర్ ఏ విధంగా స్పందించబోతున్నారు? ఈ మధ్య అంటే ఈ రోజు ఉదయమే షిండేకి సంబంధించిన విలీన ప్రక్రియకు సంబంధించి ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో టీఎంసీ కూడా ఇదే విధంగా ఆమోద ముద్ర వేయబోతున్నారా? టీఎంసీ బలాబలాలు రేపటి పార్లమెంట్ సమావేశాల్లోప మారేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? లేదా ఈ సమావేశాలు 28 మంది ఎంపీలుగా మాత్రమే ఉండబోతున్నారా? ఇదిలా ఉంటే పార్లమెంట్లో ఎంపీలు ఎలా కూర్చోబోతున్నారు, ఎలా ఉండబోతుంది? అఖిలపక్ష సమావేశంలోనే ఇంత వివాదం చెలరేగినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి సాగబోతున్నటువంటి ప్రారంభం కాబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు? ప్రధానంగా ఇండియా కూటమి సభ్యులతో పాటుగా టీఎంసీ ఎంపీలు కూడా ఈరోజు జరిగినటువంటి సమావేశం నుంచి వాకౌట్ చేశారు.